అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పోలికలు. వెళ్ళిన పని ఏమైంది అని భర్తకు మంచినీళ్లు అందిస్తూ పార్వతమ్మ అడిగింది. రాజేశం మంచినీళ్లు తాగి వాళ్లకు మన రాగిణి నచ్చింది, అయితే 10,000 కట్నం కావాలని పట్టుబడుతున్నారు అన్నాడు. ఈ మాట విని పార్వతమ్మ నోరు వెళ్ళపెట్టింది. వాళ్లకు రాగిణి ఒక్కటే సంతానం. పెద్ద అందగత్తె కాదు, సర్వసాధారణంగా ఉంటుంది. రాగిణి పుట్టిన నాటి నుంచి రాజేశం ఆమె పెళ్లి కోసం కూడబెడుతూ వచ్చిందంతా కలిపి 5,000. రాగిణికి 2-3 సంబంధాలు చూశారు, కానీ వారికి పిల్ల అంతగా నచ్చలేదు. ఇప్పుడు చూసిన సంబంధానికి పిల్ల నచ్చింది, కానీ ఇచ్చుకోలేనంత కట్నం అడుగుతున్నారు. రాగిణి అక్కడే ఉంది. తల్లిదండ్రుల సంభాషణ విని కట్నం కోసమే పెళ్లి చేసుకునే మనిషి నాకు అక్కర్లేదు అన్నది కోపంగా. నువ్వు నోరు మూసుకొని అవతలికి పో అని కూతుర్ని కసిరింది పార్వతమ్మ. తరువాత ఆమె తన భర్తతో, వీళ్లకు పిల్ల నచ్చింది, మనం డబ్బు కోసం చూస్తే ఈ సంబంధం కాస్త తప్పిపోతుంది, ఇక దానికి ఈ జన్మలో పెళ్లి కాదు అన్నది బాధగా. అలా అని నన్ను ఏం చెయ్యమన్నావు? ఏ ఇంటికైనా కన్నం వేయినా అన్నాడు రాజేశం చిరాకుగా. ఇద్దరూ కాసేపు తర్జన భర్జనలు జరిపారు, కానీ మరో 5,000 ఎక్కడి నుంచి తేవాలో తేల్చలేకపోయారు. ఈ లోపల బాగా చీకటి పడిపోయింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. రాజేశం వెళ్ళి తలుపు తీసి చూస్తే బయట ఎవరో కొత్త మనిషి నిలబడి ఉండి, సుబ్బయ్య శెట్టి ఈ పెట్టె మీకు ఇవ్వమన్నాడు. ప్రస్తుతం 8,000 రూపాయల నగలే పంపుతున్నాడట. శెట్టికి ఏమైనా చెప్పమన్నారా అంటూ ఒక పెట్టి అందించాడు. రాజేశానికి అంతా అయోమయంగా ఉంది. సుబ్బయ్య శ్రేష్ఠిని అతను ఎరుగడు. ఏ సుబ్బయ్య దీన్ని పంపించాడు అని అతను కొత్త మనిషిని అడిగాడు. కొత్త మనిషికి రాజేశం మాటలతో అనుమానం వచ్చినట్లు కనబడింది. అతను ఒకసారి ఇంటి ముందున్న రావి చెట్టును చూసి, రావి చెట్టు ముందున్న ఇంట్లో నారాయణకు ఇచ్చి రమ్మన్నాడు. ఇంతకు మీరు నారాయణకారా అని అడిగాడు. రాజేశం నోరు తెరిచే లోపల అతని వెనకాలే ఉన్న పార్వతమ్మ కల్పించుకొని, నువ్వు రావలసిన ఇంటికే వచ్చావు బాబు, నిజానికి సుబ్బయ్య శ్రేష్ఠి నిన్నే నగలు పంపించి ఉండవలసింది, ఆలస్యం ఎందుకు అయ్యిందో కనుక్కో అన్నది తెలివిగా. అలాగే అని చెప్పి ఆ మనిషి వెళ్ళిపోయాడు. రాజేశం చప్పున తలుపు మూసి పెట్టి తెరిచాడు. పెట్టెలో కళ్ళు మిరుమిట్లు గొలిపే నగలున్నాయి. 8,000 ఖరీదు చేసే ఆ నగలు అమ్మాయి పెళ్ళి అయిపోయినట్లే అని ఆనందంగా అంది పార్వతమ్మ. నగలు ఎవరివో, నా పెళ్ళి ఎలా జరుగుతుంది అన్నది రాగిణి గుమ్మంలో నిలబడి అంతా చూస్తూ. నువ్వు నోరు మూసుకొని అవతలికి పో అని కసురుకొని కూతుర్ని లోపలికి పంపివేసింది పార్వతమ్మ. దేవుడు మనని కనికరించి కూతురి పెళ్లి చేసుకోమని ఈ నగలు పంపాడు. 2 రోజుల్లో వీటిని కరిగించి అమ్మేస్తాను అన్నాడు రాజేశం. దేవుడు అవకాశమైతే ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవద్దు. తెల్లవారేసరికి సుబ్బయ్య శ్రేష్ఠికి ఆ నగలు అందవలసిన చోట అందలేదని తెలిసిపోతుంది. రేపు ఆ మనిషి వచ్చి అడుగుతాడు, అప్పుడేం చేద్దాం అన్నది పార్వతమ్మ. నిజమే, ఒక పని చేద్దాం. నేను నగల పెట్టె పెరట్లో పాతి పెడతాను. ఎవరైనా వచ్చి అడిగితే మాకేమీ తెలియదని చెబుదాము. వాడు నగలపెట్టె తెచ్చి మనకివ్వడం ఎవరు చూశారు కనుక అన్నాడు రాజేశం. తరువాత భార్యాభర్తలు నగలపెట్టెను తీసుకుపోయి పెరట్లో కొబ్బరి చెట్టు కింద పూడ్చిపెట్టారు. తెల్లవారి ఎవరో వచ్చి కేకలు పెట్టసాగారు. భార్యాభర్తలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ముందు గదిలోకి వచ్చారు. క్రితం రాత్రి నగలపెట్టె తెచ్చిన మనిషి గుమ్మంలో నిలబడి ఉండి ఎంతో ఆందోళన పడే ముఖంతో, ఎంత మోసం, ఎంత దగా, నారాయణ పేరు చెప్పి నగలపెట్టె తీసుకుంటారా? అది పక్క వీధి నారాయణది. శ్రేష్ఠి నా పీక మీద కూర్చున్నాడు. మర్యాదగా నగలపెట్టి తెచ్చి ఇచ్చేసేయండి అన్నాడు.
పొద్దున్నే తాగి వచ్చి ఏమిటి రచ్చ అన్నాడు రాజేశం నిబ్బరంగా. పిచ్చివాడేమో, తలుపు మూసేసి రండి అన్నది పార్వతమ్మ. ఆ మనిషి రెచ్చిపోయి గొంతు హెచ్చించాడు. రాజేశం అతన్ని లక్ష్య పెట్టకుండా, నువ్వు చీకట్లో ఆ నగల పెట్టె ఎవరి ఇంట్లో ఇచ్చావో మాకేమీ తెలియదు. శుభమా అని మా అమ్మాయి పెళ్లి పనులు ప్రారంభించబోతూ ఉంటే తెల్లవారకుండానే ఇదేం గొడవ అన్నాడు. పార్వతమ్మ అతనికి వంత పలికింది. మీకు ఇక ఆ శ్రమ తప్పింది, ఈ పెళ్లి జరగదు అంటూ స్తంభం చాటు నుంచి పెళ్ళికొడుకు తండ్రి యువతలకు వచ్చాడు. అతన్ని చూసి భార్యాభర్తలు తెల్లపోయారు. ఆయన ఇలా అన్నాడు, మాకు కట్నం దమ్మిడీ కూడా అవసరం లేదు. మాకు కావలసినది కుటుంబ గౌరవము, సాంప్రదాయమును. మీ గుణగణాలు నైజము తెలుసుకోవాలనే అంత కట్నం కోరి గిల్టు నగలతో నాటకం ఆడించాను. మీ అసలు బుద్ధి తెలిసిపోయింది. మీరు డబ్బు కోసం గడ్డి తినే రకం. మీ పిల్లకు మీ పోలికలే వస్తాయి. అటువంటి అమ్మాయిని మేము చేసుకోము. అకస్మాత్తుగా రాగిణి బయట నుంచి లోపలికి వచ్చి, ఆపండి, మీ వాదనకు అర్థం లేదు. తల్లిదండ్రుల ముక్కు ముఖము పిల్లలకు వస్తాయేమో కానీ బుద్ధులు రానవసరం లేదు. మా వాళ్ళు నిద్రలేస్తే వీలు పడదని చీకటితోనే లేచి నగల పెట్టెను రక్షక భటులకు అప్పగించి వస్తున్నాను. మీ గిల్టు నగల పెట్టెను వారి నుండి తీసుకోండి. ఈ పెళ్ళి జరగకపోతే మాకు జరిగే నష్టం ఏమీ లేదు అంటూ గబగబా లోపలికి వెళ్ళింది. రాజేశము పార్వతమ్మ నోరు మెదపలేకపోయారు. పెళ్ళికొడుకు తండ్రి తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం రాగిణి మొక్కలకు నీరు పోస్తూ ఉండగా పెళ్ళికొడుకు అక్కడికి వచ్చి, మా నాన్న ఇలా నాటకం ఆడిన సంగతి నాకు తెలియదు. మీకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. నువ్వు క్షమించగలిగితే నిన్ను పెళ్ళాడటానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. రాగిణి ఏమీ చెప్పకుండా సిగ్గుతో తల వంచుకుంది. విన్నారు కదా పోలికలు. ఏ పోలికలు ఎలా వస్తాయి అనేది రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.